నేను టీవీ ఛానల్ సార్, టీవీ ఛానల్ మైక్ పట్టుకుని తిరుగుతాను ఏమైనా సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఏంటంటే అట్లాంటి మైక్ గుర్తు వచ్చింది సార్. అవకాశం ఉంది సార్, ఎమ్మెల్యే అభ్యర్థి. థ్యాంక్ యూ. నమస్తే అలా నేను డిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, ఎమ్మెల్యే అభ్యర్థిగా. సాయి ప్రసాద్ నా పేరు. ఇంకోటి ఉంది, నేను ఒకసారి ఏమన్నా మాకు అవకాశం మాకు కూడా టీవీలో చూస్తుంటారన్నా. నేను 4th క్లాస్ మా సాయినగర్ యాక్చువల్గా టీవీ ఏటీపీ ఛానల్లో వార్తలు చదువుతా అంటే ఎప్పుడు 20 ఏళ్ళు 2 వేలు చదువుతాను. మాసం బాబు ఉండే కదా అప్పుడు ఏటీపీ ఛానల్ మళ్ళీ రిపోర్టర్గా ఉన్నాయి. ఏటీవీ, సాక్షి టీవీ ఇవన్నీ పనిచేసిన అన్ని ఛానల్లోనూ అనుకున్నా. ఒకసారి చూడండి, నేను సాయి ప్రసాద్ నా పేరు. మైక్ గుర్తున్నది 13వ నెంబరు. ఒకసారి మాకు కూడా అవకాశం ఉంది, పార్టీలకే కాకుండా మళ్ళీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఒకసారి అవకాశం ఉంది. ఒకసారి ఇవ్వండి చేసుకోవచ్చు. కానీ లేదు, రెండు బాగా జరుగుతుంది. లేదు బాగుంటుంది. లేదు అవునా, లేదు ఒకసారి చూడండి మాట్లా. ఒకసారి ఏం కాదు, నాకు వేయాలి ఖచ్చితంగా. నేను రవికి చెప్తా. ప్రజలకి మీరేం చెప్తారు ఇండిపెండెంట్గా? ఇప్పుడు అనంతపురం నగరంలో చాలా ఏళ్ళుగా చూసినాను. నేను దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. అనంతపురం నగరంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనంతపురం నగరంలో ఎంత చెత్తమయంగా ఉంటుందో తెలుసు. నీట్నెస్ లేదు, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తెస్తామని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా చెప్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు తప్ప అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం రావడం లేదు. దీంతోపాటు ముఖ్యంగా మంచినీటి సమస్య. తాగునీటిని మనము 10 రూపాయలు బిందె పెట్టి కొనుక్కుంటున్నాం. తాగునీరు అనేది ప్రభుత్వము మనకు అందించాల్సిన బాధ్యత. ఫ్రీగా ఉచితంగా ప్రజలకు తాగునీటిని అందించాలి. ప్రభుత్వ బాధ్యతను మర్చిపోయింది. కానీ ప్రజల హక్కు తాగునీటిని ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన బాధ్యత. కానీ ఇప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు అనంతపురం నగరానికి మారినా కూడా ఇప్పటికీ తాగునీళ్ళు ప్రతి ఒక్కరికి ఒక వెహికల్ రావాలి, ప్రైవేట్ వెహికల్, అక్కడ బిందెలు పట్టుకోవాలి, 10 రూపాయలు ఇచ్చి కొనాలి. మంచినీటిని అంటే సహజ వనరులైన మంచినీటిని కూడా మనం కొంటున్నామంటే ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను జర్నలిస్టుగా చూశాను. ప్రజల సమస్యలను దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను నేను చూశాను. ఆ సమస్యలను ఫోకస్ చేశాను. నేను పనిచేసిన మీడియాలోనూ కానివ్వండి, లేకపోతే నాకు తెలిసిన అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కారం దిశగా కూడా నేను చాలాసార్లు పనిచేశాను. అయితే ఈ నేపథ్యంలో నేను ఈసారి అంటే ప్రతిసారి మనం అధికారుల దగ్గరికో లేకపోతే ఏ రాజకీయ నదిలో సమస్యలు పరిష్కరించండి అయ్యా అని వేడుకోవాలి. వాళ్ళు కూడా ఒకసారి పట్టించుకుంటారు, లేకపోతే లేదు వాళ్ళకి సమయం ఉంటే. కాబట్టి వీటికన్నిటికీ ఒకటే పరిష్కారం, మనమే స్వయంగా పరిష్కరించే వీలు దొరికింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మనమే ఎమ్మెల్యేగా నిలబడితే, ఎమ్మెల్యేగా ప్రజలు మనల్ని ఎన్నుకుంటే మనమే ఈ సమస్యలను డైరెక్ట్గా పరిష్కరించవచ్చు కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. సుమారుగా 20 సంవత్సరాలైంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ విపరీతంగా గొప్పలు చెప్తున్నారు ప్రజలకి. ఇప్పటికీ అందుబాటులో లేదు. అసలు ఒక్కొక్క పార్టీ అభ్యర్థికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి తెలియదు, ఎంత విస్తీర్ణం ఉండాలా ఏముండాలా అని. అటువంటి తరుణంలో మీరేం చెప్తారు అసలు ప్రజలకు, అనంతపురం ప్రజలకు? ముఖ్యంగా అనంతపురంలో ఎక్కడ చూసినా కాలువలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి కాలనీలు ఏవైనా చూడండి, అనంతపురం నగరంలో మురుగు బయటికి ప్రవహిస్తూ ఉంటుంది, లేకపోతే కాలువలు ఓపెన్గా ఉంటాయి. ఇప్పుడు చూసినాము మనం సీసీ రోడ్లు వేసినారు ప్రతి ఒక్క దాంట్లో. అంటే బాగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేసినారు. కానీ ఇంటి పక్కనే కాలం ఇంత పెద్ద బారెడు తెరుచుకొని ఉంటుంది. దాంట్లో పిల్లోళ్ళు పడతారా, ముసలోళ్ళు వృద్ధులు పడతారా, లేకపోతే ఏమైనా బైకులు ఆదమర్చి ఉంటే కన్నా దాంట్లో బైకులు పడతాయనేది తెలీదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద వస్తే కినా లోపలే ఉంటుంది, మురుగు సమస్య అనేది ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఒక స్మార్ట్ సిటీగా కూడా అనంతపురం నగరాన్ని చేయొచ్చు. కానీ ఏ నాయకుడు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. చెప్తా అంటారు కానీ ప్రతి ఒక్కరు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాలు చెప్తారు. నేను ఎన్నో ఎన్నికలు చూశాను, ఇప్పటికీ దాదాపు 5-6 ఎన్నికలు నా దృష్టిలో చూశాను నేను, నా ఊహ తెలిసినప్పటి నుంచి. కానీ ఆ హామీలు అయితే గుప్పిస్తూ అంటారు. వారు తర్వాత ఎన్నికైన తర్వాత వాటి విషయాలు మర్చిపోతారు. ఎందుకంటే మనం ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ధనవంతులు రాజకీయాల్లోకి వస్తున్నారు,
ధనవంతులు డబ్బులు పెట్టి రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. ఈ ధనవంతులు ఏం చేస్తారు, ఆ ఓట్లను కొంటారు. స్లమ్ ఏరియాలో కానీ లేకపోతే ఎవరైనా ఓటుకు అమ్ముడిపోయే వాళ్ళు ఉంటే వారికి డబ్బులు ఇచ్చి ఓట్లను కొని గెలిచిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లను కొన్నాం కదా, వాళ్ళకి ఏం సేవ చేయాలనే ఉద్దేశంతో వారు మళ్ళీ కనిపించరు. అందుకోసమని నేను చెప్పేది ఒకటే, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజే చేశాను, నేను జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నాను, న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటో నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, అక్కడ పరిష్కారం కాకపోతే ఏ విధంగా పోరాడాలి అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టే నేను ఈసారి ఎన్నికల్లో నిలబడ్డాను. ప్రజలందరూ నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీకు ఏమన్నా ఆప్షన్స్ ఇచ్చారా? అభ్యర్థులు ఉన్నారు కదా, ప్రధాన పార్టీలు, ప్రతిపక్షాలు, వీళ్ళందరూ కానీ మీరు ఇండిపెండెంట్గా వేసేటప్పుడు మీకు ఏమన్నా ఆఫర్స్ ఇచ్చారా? వేయొద్దు, మా ఓటు శాతం చీలుతుంది, ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా ప్రశ్నించే హక్కు మీకుంది, చట్టసభల్లో మీలాంటి వాళ్ళు ఉండాలని జర్నలిస్ట్ అభిప్రాయం. మీరేం చెప్తారు? ఖచ్చితంగా చట్టసభల్లో చట్టాలు తెలిసిన వాడు చట్టసభల్లో ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ చట్టాలు తెలియని 10వ క్లాసు నామమాత్రంగా చదువుకున్న వాళ్ళు మాత్రమే, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, వీరందరూ ఇట్లాంటి వాళ్ళే చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో మార్పు రావాలి. నేను కోరుతున్నది కూడా ఒకటే, చాలా ఏళ్ళుగా కూడా నేను జర్నలిస్టుగా అందరికీ అవగాహన అవేర్నెస్ కల్పిస్తున్నది కూడా ఇదే. మంచి వ్యక్తిని చూడండి, క్వాలిఫికేషన్స్ చూడండి, అతను వృత్తి ఏంటి అని చూడండి. అలాంటి వ్యక్తే మీ సమస్యలను పరిష్కరించగలుగుతాడు. ప్రజలపై అవగాహన ఉన్న వ్యక్తే. ధనవంతులు లేకపోతే వారసత్వ రాజకీయాలను మీరు ప్రోత్సహించవద్దు. వారసత్వ రాజకీయాలు వాళ్ళ ఆయన ఎంపీ అంటాడు, మళ్ళీ ఆయన తర్వాత ఆయన ఎమ్మెల్యే అవుతాడు, ఇతనే ఎమ్మెల్యే కొనసాగుతూ అంటాడు. మరి వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఒకసారి చూసుకోండి, ఒక ఉద్యోగస్తుని కూడా 3 ఏళ్ళు కానీ లేకపోతే 5 ఏళ్ళకి మించి ఒక చోటు ఉంచారు. ఎందుకు? పారదర్శకత ఉండాలి. కాబట్టి ఒక చోటే ఉంటే పారదర్శకత ఉండదు, దానికి అలవాటు పడిపోయింటాడు. కాబట్టి అభివృద్ధి అనేది ఉండదు. అతను స్థానభ్రంశం చెందితేనే అభివృద్ధి అనేది చెందుతుంది. కొత్త వ్యక్తులు ఆ స్థానంలోకి వస్తే అభివృద్ధి అనేది చేసేది కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. నాలాంటి ఇండిపెండెంట్లని ఎన్నుకుంటే మీకు అనంతపురం అభివృద్ధి ఏంటో మీకు తెలియపరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ మేనిఫెస్టో ఉంటుంది కదా, ఏం చేస్తారు అనంతపురం ప్రజలకి గెలిస్తే? ముఖ్యంగా నేను చెప్పేది అనంతపురం ప్రజలకు ఒకటే, మేనిఫెస్టోలు అంటూ నేను ఊరికే తూతూ మంత్రమైన హామీలు అయితే నేను ఇవ్వను. ఎందుకంటే అనంతపురం నగరం పైన నాకు ఒక విజన్ ఉంది. అనంతపురం నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలనేది ఒక కళ నాకు. ఎందుకంటే నేను పక్కనే ఉన్న జిల్లా తుంకూరు జిల్లాకి వెళ్ళి చూశాను. అక్కడ ఎంత నీట్గా ఉంటుందంటే బెంగళూరు సిటీ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరి అనంతపురం కంటే చిన్న సిటీ అనేది తుంకూరు అనేది ఎంత బాగుంటుంది. అక్కడ టాయిలెట్స్ కానివ్వండి, ఇలాంటి రోడ్ల వెంబడిపోతే కన్నా మనకి ఏం ఇబ్బంది కలగదు. ఎక్కడైనా హాయిగా మనం రోడ్ల వెంబడి తిరగచ్చు, బాగా తెలుసు. అక్కడ షాపింగ్లు కానీ లేకపోతే రోడ్డు పక్కన స్టాల్స్ కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. గ్రీన్ సిటీ, ముఖ్యంగా పచ్చదనాన్ని కూడా ఇప్పుడు అనంతపురం నగరంలో చూసే పచ్చదనం ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. నీడ లేకుండా అయిపోతుంది, చల్లదనం లేకుండా అయిపోతుంది, భూతాపం పెరిగిపోతుంది అనంతపురంలో. ఇవి కూడా ఏం పట్టించుకోవట్లే పాలకులు. ఏమంటే వాళ్ళ అవసరం కొద్దీ ఉన్న చెట్లను కూడా కొట్టేస్తున్నారు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే అనంతపురాన్ని గ్రీన్ సిటీగా మార్చాలి, అనంతపురాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలి. అనంతపురం నగరానికి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ఉచిత మినరల్ వాటర్ను ఇంటింటికి ఫ్రీగా ప్రతిరోజు సప్లై చేయాలి అనేదే నా ముఖ్యమైన ఉద్దేశము. దీంతోపాటు అనంతపురం నగర ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. ఒక సాధారణమైన జర్నలిస్ట్ని నేను. కార్లలో తిరిగే వ్యక్తిని కాదు, ఏసీ గదుల్లో పండుకునే వ్యక్తిని కూడా కాదు, బంగ్లాలు కూడా నాకు లేవు. కేవలం మిడిల్ క్లాస్ వ్యక్తిని, ఒక ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిని, వాటిని ఎలా తీర్చాలో తెలిసిన వ్యక్తిని. కాబట్టి నాకు అంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తిగా పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ వ్యక్తిగా నాకు ఎప్పుడైతే నేను ఇన్నాళ్ళు మైక్ పట్టుకొని ప్రజా సమస్యలను ఫోకస్ చేసేవాడిని, అదే మైక్ గుర్తు నాకు ఎన్నికల కమిషన్ కేటాయించింది. కాబట్టి మైక్ గుర్తుకు ఓటు వేసి ప్రజలు నన్ను అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. మీరు ఏ స్థానంలో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు నేనైతే ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అలాగే సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నాను. 2 స్థానాల్లో అవకాశం ఉంది కాబట్టి 2 స్థానాల్లో కూడా నేను పోటీ చేస్తున్నాను. ప్రస్తుతం జనం మెచ్చిన నాయకుడు కావాలా అని అనంతపురం ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒక్కటే, రాజకీయ నాయకులు ధనవంతులే ఇప్పుడు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. కోట్లు పెట్టి పార్టీ టికెట్లను కొంటున్నారు. వారికి నాలాంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వండి, ఇవ్వరు, ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే మనం ఎంత చదువుకొని, నేను PPP చేశాను, ఎంకామ్ ఎల్ఎల్బి ఎంసీజే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఇన్ని చేసినా కూడా గుర్తించదు. ఎందుకంటే వాళ్ళకి కోట్లు పెట్టాలి, పార్టీకి ఇవ్వాలి, ప్రజలకు పంచాలి.
ఇది ఇలాంటి వారికి మాత్రమే రాజకీయాల్లో అవకాశం, రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తాయి. కాబట్టి మేధావులకు ఇందులో అవకాశం ఉండదు. మేధావులు వస్తే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాజకీయ పార్టీలు ఇవ్వవు. కాబట్టి ప్రజలు గుర్తించాలి ఈ విషయాలన్నీ. ఇవన్నీ గుర్తించి ప్రజలు మాలాంటి వారికి, చదువుకున్న వారికి, లేకపోతే ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నేను అనంతపురం నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా అనంతపురం ప్రజలకి మీరేం చెప్తారు? యాజ్ ఏ అభ్యర్థిగా ఓటర్లకి ఏం విజ్ఞప్తి చేస్తారు చివరిసారిగా? అనంతపురం నగర ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ధన రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకండి. ముఖ్యంగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే నేర చరిత్రలు కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మన పేపర్లలో చూడండి, వారు డైరెక్ట్ ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వాళ్ళ నేర చరిత్ర అంతా బయటికి పడిపోతుంది. పేపర్లలోనే డైరెక్ట్ వాళ్ళ నేర చరిత్ర కనిపిస్తోంది. కాబట్టి ఆ నేర చరిత్ర ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు? మిమ్మల్నే బెదిరిస్తారు. మర్డర్ కేసుల్లో ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఏం చేస్తారు? ప్రజల్ని బెదిరిస్తారు వచ్చి, రే నీకు 2000 ఇచ్చాం, లేకుంటే నీకు ఏమి ఇవ్వమురా, ఏం చేస్తావు, నీ సమస్య పరిష్కరించంరా, ఏం చేస్తావురా అని బెదిరిస్తారు వాళ్ళు. అట్లా బెదిరిస్తే ఏం చేస్తారు? రౌడీలకు భయపడాల్సిందే ప్రజలు. అలాంటి రౌడీలకి, లేకపోతే రౌడీ షీట్లు ఉన్న వాళ్ళకి, లేకపోతే నేర చరిత్రలకి మీరు అవకాశం ఇవ్వద్దండి దయచేసి. నాలాంటి చదువుకున్న వాళ్ళకి, నాకు ఇంతవరకు ఎలాంటి పోలీస్ కేసు కానీ ఎలాంటి నేర చరిత్ర లేదు, ఒక కేసు కూడా లేదు. కాబట్టి డిక్లరేషన్ కూడా నేను ఇచ్చాను. నేను ఒక చదువుకున్న వ్యక్తిని, జర్నలిస్ట్గాను, అలాగే న్యాయవాదిగా కూడా పనిచేశాను, ఒక చట్టాలు తెలిసిన వ్యక్తిని. కాబట్టి ఇలాంటి చట్టాలు తెలిసిన వ్యక్తిని చట్టసభల్లోకి పంపించవలసిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ నా గుర్తైన ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తైన మైకు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. అనంతలో యువతకి మీకు ఏం సందేశం ఇస్తారు ఇండిపెండెంట్? ఇప్పుడు అనంతపురం నగరంలో నా దృష్టికి వచ్చింది ఏంటంటే, అనంతపురం నగరంలో ఎక్కువగా యువత కొత్తగా నమోదు చేసుకున్నారు ఓటు. ఈ యువత అందరూ కూడా మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. ముఖ్యంగా ప్రధాన పార్టీలు ఉంటాయి, అంటే వాటిపైన మీరు ఆసక్తి చూపుకోకుండా ఎవరైతే, ఎందుకంటే ప్రధాన పార్టీలన్నీ హామీలు గుప్పిస్తాయి, ఆ హామీలు మళ్ళీ నెరవేరుతాయో లేదో కూడా తెలియదు, ఎన్ని నెరవేరుతాయి కూడా అందులో మనం చూసిండేదే అన్ని ప్రభుత్వాలు కూడా. అయితే ఇప్పుడు యువతకు నేను చెప్పే విజ్ఞప్తి ఒక్కటే, వారు మంచి వ్యక్తిని ఎన్నుకోండి, బాగా చదువుకున్న వ్యక్తులను ఎన్నుకోండి, చట్టాలు తెలిసిన వ్యక్తిని ఎన్నుకోండి, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి మీరు. అంతేగాని నేర చరిత్రలకు, లేకపోతే రౌడీ షీటర్లు ఉన్న వ్యక్తులకు, లేకపోతే ధనబలంతో మంది మార్బలం వెంట వేసుకొని వచ్చే వాళ్ళకి మీరు ఓటు వేస్తే రేపు పొద్దున నష్టపోయేది మీరే. మీ సమస్యల పరిష్కారం కావు. మీరు వాళ్ళ ఇంటి దగ్గర పోయినా కూడా అవి ఎవరు పట్టించుకోరు. గేటు దగ్గర పోయి వెయిట్ చేయాల్సిందే తప్ప మేము మన సమస్యలు అయితే పరిష్కారం కావు. కాబట్టి యువతకి నేను ఇచ్చే సందేశం ఒకటే, నాకు ఓటేసి గెలిపిస్తే అనంతపురం నగర ప్రజలకు 24 గంటల్లో అందుబాటులో ఉంటా. నేను ఇప్పటికీ కూడా నేను అధికారంలో లేను. నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్లో, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను, లేకపోతే నా యాటిట్యూడే అది. 24 గంటలు ఫోన్ అందుబాటులో ఉంటుంది. రాత్రి 2 గంటలు కానీ 3 గంటలకు ఫోన్ చేసినా కూడా స్పందిస్తాను, ఆన్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులకే మీరు అవకాశం ఇవ్వాలని నేను వేడుకుంటున్నాను.